కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. పంటలకి మద్దతు ధరలు మరోసారి పెంచేందుకు కేంద్రం అధ్యయనం చేస్తూ ఉంది. దేశ జనాభాలో 2% కన్నా తక్కువగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం 98% మంది జనాభా మీద పన్నులు వేసి పిండుతూ ఉన్నారు. ప్రతి నెల జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం 2,50,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంది. ఇక జిఎస్టీ పరిధిలోకి రాని బంగారం, 500% పన్నులు వసూలు చేసే పెట్రోలు, డీజిలు, వాటి మీద వచ్చే ఆదాయం కలుపుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 4 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి పిండుతూ ఉంది. ఈ విధంగా ఏటా 48 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో రాష్ట్రం వేరియేషన్స్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ అయితే 4 లక్షల కోట్లు, తెలంగాణ 3 లక్షల కోట్లు, కర్ణాటక 3,50,000 కోట్లు, మహారాష్ట్ర 4,50,000 కోట్లు, తమిళనాడు 4 లక్షల కోట్లు, ఇలా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నాయి. పన్నులు వసూలు చేయటం అనేది తప్పు కాదు, కానీ వసూలు చేస్తున్న పన్నులకు సమానమైన సౌకర్యాలు ప్రజలకి కల్పిస్తున్నారంటే అది లేదు. ఉచిత పథకాల పేరుతో బటన్లకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. జాతీయ రహదారులు కొంతవరకు మెరుగుపడ్డాయి. అయితే దేశవ్యాప్తంగా 3,000కు పైగా టోల్గేట్లు వచ్చాయి. ప్రతి 50 కిలోమీటర్లకి టోల్గేట్లో 150-200 చెల్లిస్తే కానీ ముందుకు పోదు వాహనం. దేశవ్యాప్తంగా మొత్తం గేట్లు పెట్టేశారు. ఇక రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు చాలా రాష్ట్రాల్లో అధ్వానంగా తయారయ్యాయి. దీనికి కారణం ఉచిత పథకాలు. ఇక ప్రతి సంవత్సరం రైతులు పండించే పంటలకి మద్దతు ధర పెంచుతూ పోతూ ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా రైతులకి గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయంలో ఇప్పటికే భూమి ఉన్న రైతులు 90% కాడి పడేశారు. ఇంట్లో వ్యవసాయం కాకుండా పిల్లలు ఏదైనా ఉద్యోగం సాధిస్తే వెంటనే ఆ వ్యవసాయాన్ని మూసేస్తూ ఉన్నారు. కౌలు రైతులు మాత్రమే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. గతంలో వ్యవసాయ కూలీలుగా చేసిన వాళ్ళు ఆ రైతుల దగ్గరే భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్తూ ఉంటుంది, ఏటా ఎరువుల రాయితీకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం వ్యవసాయ రంగానికని. 20,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ ఉన్నామని. మరి ఇంత చేస్తున్నా ఏటా 36,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పరు. పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ తీసుకున్న రుణాలకి పరిశ్రమల్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసి 10 సంవత్సరాల తర్వాత ఈ ఎన్పిఏలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈఎంఐలు కూడా చెల్లించకపోతే సెటిల్మెంట్లకు వెళ్ళి వేల కోట్ల రూపాయల రుణాలని రద్దు చేయించుకుంటూ ఉన్నారు. మనం ఇటీవల కాలంలోనే చూసాం. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఒక వెలిగిన మాగంట సుబ్బరామిరెడ్డి, ఆయనకు చెందిన గాయత్రి ప్రాజెక్టు తీసుకున్న రుణాలు, బ్యాంకుల నుంచి తీసుకున్న 10,000 కోట్ల రుణాల్లో 5,600 కోట్ల రుణాలని బ్యాంకుల కన్సార్డియం రద్దు చేసింది. ఒక రైతుకు 2 లక్షల రుణం, బ్యాంకు రుణం రద్దు చేయడానికి గడిచిన 76 సంవత్సరాల్లో 2 సార్లు రద్దు చేశారు. దానికి కూడా రద్దు చేసే సమయానికి ఏడాది ముందు తీసుకున్న రుణాలు పాత బకాయిలని ఒక నిబంధన పెడతారు. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరలు అవి గిట్టుబాటు ధర కాదు, కేవలం మద్దతు ధర మాత్రమే. అనేక పంటలకి మద్దతు ధర ప్రకటించిన కొనుగోలు చేసే వ్యవస్థలు లేవు. మొక్కజొన్న ఒకటే కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాటన్ అప్పుడప్పుడు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక మిగతా పంటలు కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. కేవలం పేరుకే మద్దతు ధరలు ప్రకటించడం, ప్రతి సంవత్సరం 3%, 2% పెంచుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. వ్యవసాయ రంగం ఇప్పటికే రసాయనాల వినియోగం, హైబ్రిడ్ వంగడాల వినియోగం,
సాగు ఖర్చులు పెరిగిపోవటం, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో సాగు చేయడానికి యువతరం ముందుకు రావడం లేదు. గడిచిన 4 దశాబ్దాలుగా ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారో వ్యవసాయ రంగంలో వారే మిగిలారు. ఇక గ్రామాల్లో 10వ తరగతి కూడా చదువులేని వాళ్ళు, ఆ 10వ తరగతి 10th క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళు, వేరే ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళు, వ్యాపారం చేయడానికి సోర్స్ లేని వాళ్ళు కొద్దిమంది మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో మిగులుతూ ఉన్నారు. అలాంటి వారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వారు కూడా ఏదైనా స్కిల్ నేర్చుకుని ఏదైనా చిన్న ఉద్యోగం 10,000 15,000 దొరికితే వారు కూడా జంప్ అయిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం, ఏటా పెంచుకుంటూ పోవటం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం, అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, PM కిసాన్ యోజన ఇస్తున్నాం, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం అని చెప్తున్న వ్యవసాయ రంగం మాత్రం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది, ఇంకా కూరుకుపోతుంది. స్వతంత్రం వచ్చిన సమయంలో భారతదేశంలో 98% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించేవారు. ప్రస్తుతం పరిస్థితి 50% మంది కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో కేవలం 10% మంది మాత్రమే మిగిలే అవకాశం ఉంది. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం 2 దశాబ్దాల్లో, ఒక 20 సంవత్సరాల కాలంలోనే వ్యవసాయం చేసే వారి సంఖ్య గ్రామాల్లో పరిశీలిస్తే ఒక గ్రామానికి ఒక 10 మంది, ఒక 15 మంది మాత్రమే మిగిలే అవకాశం కనిపిస్తూ ఉంది. యంత్రాలు కూడా వ్యవసాయ రంగంలో ఇంకా రావాలి. హార్వెస్టింగ్లో యంత్రాలు పెద్ద ఎత్తున వచ్చాయి. మరికొన్ని రంగాల్లో కూడా యంత్రాలు రావాల్సి ఉంది. ఇక రాబోయే రోజుల్లో అయితే కూలీలు అయితే దొరికే పరిస్థితి లేదు. ఇప్పటికే కొన్ని పనులు చేయడానికి అసలు కూలీలు దొరకడం లేదు. మరి కొంతకాలం తర్వాత వారు కూడా లభించే అవకాశం లేదు. వ్యవసాయ రంగం బాగుపడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మీ మదిలోని ఆలోచనని కామెంట్ చేయండి.